జుట్టు రంగు ఎలా వేసుకోవాలో తెలియదని నిన్న హనుమాన్ జయంతి అన్న సమారాధనకి వెళ్ళినప్పుడు వదిన ఇది ఎలా వేయాలి ఏంటి అని ఒక పెద్ద వీడియో చేసి చూపించండి అని అడిగారు చాలామంది సబ్స్క్రైబర్స్. అందుకనే ఈ పెద్ద వీడియో చేస్తున్నాను అనమాట. ఆంజనేయ స్వామి గుడి సంతర్పణ భోజనాలు అంటే అక్కడికి వెళ్ళా అనమాట. వెల్కమ్ బ్యాక్ టు తాయారు వదిన. నిన్న లైవ్ ఇచ్చా కదా, లైవ్ వీడియో ఎంతమంది చూసారో నాకు కామెంట్లో పెట్టండి. తర్వాత ఇది చెప్దామని. ఇవి కావాల్సినవి దువ్వెన, గోద్రేజ్ రిచ్ వాడతాను నేను, ఎవరికి నచ్చింది వాళ్ళు వాడచ్చు. దువ్వెన, అద్దం, చేతులకి గ్లౌజులు వేసుకుంటే చేతులు నల్లగా అవ్వు అనమాట. పెద్ద పళ్ళ దువ్వెన పెట్టుకుని మొత్తం చిక్కు తీసేసుకోవాలి తల అంతా చిక్కు తీసుకున్న తర్వాత అప్పుడు పాయల కింద తీసుకుని ఒక బౌల్ కూడా పెట్టుకుని ఆ బౌల్లో 2 కలర్స్ వస్తాయి కదా, ఇందులో ఆ 2 సమానంగా వేసుకోవాలి. కొలతలతోటి వేసుకున్న తర్వాత బ్రష్ తోటి కలుపుకున్న తర్వాత అప్పుడు అది ఒకసారి పక్కన పెట్టుకొని నేను వ్యాజిలిన్ డబ్బా కూడా చూపించాను కదా వీడియోలో. ఆ వ్యాజిలిన్ మొత్తం మొహం అంతా, మెడ మొత్తం అన్నీ, చెవులకి అంతటికి రాసుకోవాలి. అలా రాసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే వ్యాజిలిన్ అనే కాదు, కొబ్బరి నూనె అయినా రాసుకోవచ్చు. ఇలా రాసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం తలంటుకున్నప్పుడు మొత్తం అంతా పడుతుంది కదా, ఆ పడినప్పుడు మొహం అంతా నల్లగా అయిపోకుండా ఇది ప్రొటెక్ట్ అనమాట. అందుకని అది రాసుకోవాలి. అది రాసుకున్నాక అప్పుడు ఇలా రంగు వేసుకుంటే అప్పుడు మనకి బాడీ మొత్తం రంగు మారకుండా, చేతులకేమో గ్లౌజులు వేసుకోవాలి. ఇప్పుడు అద్దం పెట్టుకుని నేను ఇప్పుడు రంగు వేసుకోవటం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఒక బౌల్ తీసుకుని అందులో 2 సమానంగా వేసుకోవాలి. అది 30 రూపాయల ప్యాకెట్. పెద్ద జుట్టు వాళ్ళకి 30 రూపాయల ప్యాకెట్ పట్టుద్ది, చిన్న జుట్టు వాళ్ళకి 15 రూపాయల ప్యాకెట్ సరిపోతుంది అనమాట. నేను ప్రమోషన్ వీడియో ఏం కాదు, ఇది చాలామంది అడిగారని చెప్పి ఈ వీడియో చేశాను అనమాట. ఇది ఎలా వాడాలో మాకు తెలియట్లేదు వదిన, కొంచెం ఇది కూడా చేసి చూపించకూడదా అని అడిగారు. అందు గురించి నేను ఇది వీడియో చేస్తున్నాను అనమాట మీకోసం. ఇలా మీకు ఏమైనా కావాలితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి, నేను అలా చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది ఒకటి క్రీమ్ దీని, ఒకటి ఇది వస్తుంది సిరప్ లాగా. అప్పుడు 2 కట్ చేసుకుని సమానంగా కొలతలతో పోసుకోవాలన్నమాట. పిండుకునేటప్పుడే మనం ఉజ్జాయింపు చూసుకుని పిండుకోవాలి. ఇది వేసుకోవటం వల్ల మనకి 5 వారాల వరకు జుట్టు రంగు పోదు, అలాగే ఉంటుంది. నేను ఒకటి షార్ట్ వీడియో తీసా కదా, అది స్టిక్కు చిన్నది దువ్వెన టైప్లో చూపించాను. అది మట్టుకి అది 1 రోజు 2 రోజులు ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండదు. ఊరికే మనకు స్నానం చేసే టైం అది లేక హడావిడికి వెళ్ళిపోవాలంటే అది వేసుకోవాలి. పర్వాలా ఒక 5-6 రోజులు అనుకుంటే షాంపూ వాడచ్చు. షాంపూ ఒక 4-5 రోజులకు మించి ఉండదు. ఇదైతే ఈ డై అయితే ఖచ్చితంగా 5 వారాలు ఉంటుంది. సరిగ్గా వేసుకునేలాగా వేసుకుంటే ఖచ్చితంగా 5 వారాలు ఉంటుంది అనమాట, పోదు. తలకు స్నానాలు ఎక్కువ చేయకూడదు. మళ్ళీ పోలేదు వదిన మేము తలకు స్నానాలు చేసాం పోయింది అంటే మనం చేసేది ఏం లేదు. తలకు స్నానాలు ఎక్కువ చేయకూడదు. వారానికి ఒక్కసారి తలకు స్నానం చేస్తే ఉంటుంది 5 వారాలు. ఎందుకంటే ఇది నేను చానాళ్ళ నుంచి వాడుతున్నా, నాకు చిన్న వయసులో నుంచే మెరిసిపోతే నేను చానాళ్ళ నుంచి వాడుతున్నాను. అందుకే అనుభవం మీద చెప్తున్నాను అనమాట. అన్నీ ఎక్స్పెరిమెంట్లు చేసేసి లాస్ట్కి ఈ స్టేజ్కి వచ్చామన్నమాట. విటమిన్స్ లోపం వల్ల నాకు జుట్టు ఫస్ట్ టైం మెరిసిపోయింది. అందరూ నాకు ఒక్కింటికి కూడా మెరవలేదు అనుకుంటారు. అలా వేసుకుంటాను రంగు కాబట్టి ఎవరూ నన్ను గమనించలేరు. ఇంకా చేతులు గ్లౌజులు వేసుకుంటున్నా, ఇక రంగు వేయటానికి రెడీ అవుతున్నాను అనమాట. ఇప్పుడు బ్రష్ తోటి 2 మిక్స్ చేసుకోవాలి. దువ్వెనతోటి తీసుకుని పాయల కింద అటు సగం ఇటు సగం తీసుకుని ఆ పాయి బార్ని వేస్తున్నాను అనమాట. ఇలా మంచిగా వేసుకుంటే చాలా రోజులు ఉంటుంది. నాదో పెద్ద భారీ జుట్టు కాదు, పెద్ద జుట్టు వాళ్ళకైతే ఫుల్ ప్యాకెట్ పట్టేస్తుంది. నాకు ఈ ప్యాకెట్ ఇంకా కొంచెం మిగిలిపోతుంది, అది ఇంకోసారి వేసుకుంటున్నాను నేను. వెనకాల ఎంతలా మెరిసిపోయిందో చూడండి, చూపిస్తాక ట్రై చేస్తున్నాను నేను. అదిగో ఇక అప్పుడు వేస్తాం మొదలుపెట్టా. ఫస్ట్ నడినెత్తి మించి మొదలు పెట్టుకోవాలి.
అలా మొదలు పెట్టుకొని పాయికి తీసుకుని అటు ఇటు కూడా ప్రెస్ చేసుకోవాలి. ఒకవైపు వేసేసి వదిలేయకూడదు, అటు ఇటు ప్రెస్ చేసుకోవాలి అది బ్రష్ని. అలా వెనక వరకు వేసేసుకోవాలి. ఒకటి తీస్తే బ్రష్ తోటి వెనక వేరే సపరేట్ మళ్ళీ బ్రష్, అలా వెనక వరకు వేసేసుకోవాలన్నమాట. అదే మనం బ్యూటీ పార్లర్కి వెళ్తే 400 ఛార్జ్ చేస్తున్నారు. మనం పట్టుదలగా చేసుకుంటే బ్యూటీ పార్లర్లు అంట లైన్లో కట్టక్కర్లేదు, వెయిట్ చేయక్కర్లేదు, వాళ్ళ కోసం 4 సార్లు తిరగక్కర్లేదు అనమాట. మనమే వేసుకుంటే హ్యాపీ. ఆ 400 మీకే మిగులుతాయి. అమ్మాయిలు ఆదా చేస్తే సంసారం బాగుంటుందంట. ఇలాంటి చిన్న చిన్నవి రూపాయి దాచుకుంటామే. నెక్స్ట్ వీడియోలో నేను జుట్టు పలచగా ఉన్న వాళ్ళకి క్లిప్ మోడలు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఇలా ఒక్క వరుస తీసుకోవాలన్నమాట. పైకి వేసుకున్నప్పుడల్లా ఫ్రంట్ కూడా వేసుకోవాలి. ఫ్రంట్ కూడా వేసుకుంటే అప్పుడు ఇది అలా కవర్ అవుద్ది అనమాట. మొత్తం మొహానికి రాసుకున్న, మనం వ్యాజ్లైన్ రాసుకున్నాం కాబట్టి మొహానికి రాసినా అది అంటుకోదు, నలుపు రాదు. నలుపు కావాలంటే నలుపు, గ్రే కలర్ కావాలంటే గ్రే కలరు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు. నేను ఎప్పుడు నలిపే వాడతాను, నాకు ఇది పడింది. తలలో చిన్న పుండు ఉన్నా కూడా డై వేయకూడదు, అది చాలా ప్రమాదం అని చెప్తారు సజెషన్ చేసేవాళ్ళు, డాక్టర్ వాళ్ళు. నేను ఎప్పుడు తలలో పుండు ఉన్నప్పుడు నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకంటే నాకు తలలో ఆపరేషన్ అయింది కొద్ది రోజుల క్రితం. ఇంకా అందుకనే నా జుట్టు ఇంత కొరసగా ఉంది. అప్పుడు నేను గుండు చేయించేసుకున్నాను తల ఆపరేషన్ అయిన తర్వాత. అందుకనే నా జుట్టు అంత కొరసగా ఉందన్నమాట. కొద్ది రోజులు డై వేయలేదు నేను. ఇంకా చిన్న దెబ్బన్నా, కురుపున్నా, పేలు కొరికేసిన ఇదున్నా ఏ డై పనికిరాదనమాట, వేసుకోకూడదు. ఏయో క్యాన్సర్లు వస్తున్నాయి అది ఇది అని అంటున్నారు. నాకైతే కరెక్ట్గా తెలియదు, అలా అని అంటున్నారు. అందుకే నేను భయపడి కొద్ది రోజులు ఆపేసాను నా తల ఆపరేషన్ అయ్యాక. మళ్ళీ తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళాల్సి వస్తే మరి వేసుకోవాలి కదా. మన వయసు చూస్తేనేమో చిన్నగా ఉన్నా జుట్టులేమో మెరిసిపోయినాయి కదా. ఇప్పుడు చిన్న వాళ్ళకే మెరిసిపోతున్నాయి కదా. అలా యూస్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేశాను. మీ ఆదరణ అంతా ఉండబట్టి నేను ఇలా వీడియోస్ చేయాలన్న ఆలోచన నాకు వస్తుంది. నిన్న అక్కడ భోజనానికి వెళ్ళటం ఏంటి, వాళ్ళంతా వదిన ఇలా లాంగ్ వీడియో చేయండి అని వాళ్ళు అడగడం ఏంటి, నాకు ఇలా చేయాలనిపించడం ఏంటి, మీ అందరికీ ఏదో మేలు చేద్దామని. తెలియని వాళ్ళకి తెలిసినట్టు ఉంటుంది. మన దగ్గర పెట్టుకున్నది మన దగ్గరే ఉంచుకోకుండా ఎవరికైనా నలుగురు పంచితే ఉపయోగపడుతుంది కదా, అందుకని అనమాట. జై శ్రీరామ్. ఇక ఇలా కష్టపడి ఒక పావు గంట 20 నిమిషాలు టైం కేటాయించుకోండి. టైం సరిపోదు అది ఇది అని లెక్కలు చెప్పకుండా ఒక పావు గంట కష్టపడి చేసుకుంటే, ఏ బ్యూటీ పార్లర్కి వెళ్తే గంటలు కూర్చుని వెయిట్ చేయట్లా, అలాగే మన ఇంట్లో ఒక పావు గంట టైం స్పెండ్ చేసుకుంటామే దీనికి జుట్టు రంగు వేసుకుంటాకి. మొత్తం అంతా వేసుకున్న తర్వాత మొత్తం చేతులతోటి ఏళ్లతోటి గోళ్ళతోటి అట్లా ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే మొదల వరకు రంగు అంటుకుంటుంది. షార్ట్ వీడియో చేసేసి సింపుల్గా పెట్టేద్దామంటే అలా కాదు వదిన, ఇలా మొత్తం వివరంగా చెప్పి పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తే నేను ఇలా లాంగ్ వీడియో చేశాను అనమాట. ఇలా వివరంగా చెప్దాము అని చెప్పి. గోద్రేజ్ ఎక్స్పర్ట్ అన్నా, ఇండికా అన్నా ఇంకా ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదని నా ఉద్దేశం. నాకైతే ఈ 2 పడ్డాయి. అయితే గోద్రేజ్ వాడతాను, లేకపోతే ఇండికా కూడా బాగానే ఉంటుంది. నేను మధ్యలోనూ టైం లేనప్పుడు, కుదరనప్పుడు మా బాబు ఒక షాంపూ డబ్బా తెప్పించాడు ఇండికాది.
అది కూడా బాగా యూస్ అవుతుంది. ఇక గబగబా వేసేసుకుంటున్నాను అనమాట. అది కూడా తలకు స్నానం చేయాలి, ఇది తలకు స్నానం చేయాలి, అది తలకు స్నానం చేయాలి. నిన్న షార్ట్ వీడియోలో చూపించింది ఆ స్టిక్కు ఒక్కదానికి లిప్టిక్ స్టిక్ లాగా ఉంది చూసారు, దానికి ఒక్కదానికే స్నానం చేయక్కర్లేదనమాట. అది రెడీమేడ్గా ట్రాన్స్పరెంట్గా వేసేసుకోవటం వెళ్ళిపోవడం అనమాట. అది ఎక్కువ రోజు ఉండదు, ఒక రోజు 2 రోజులు ఉంటుంది అంతే. ఇక పైకి అలా తీసుకుని వేసుకోవాలి. అలా తీసుకుని వేసుకుంటే కంపల్సరీ 5 వారాల వరకు మీరు ఇంక తలజోలికి వెళ్ళక్కల్లా. ఇవన్నీ కంపల్సరీ చేసుకోవాల్సిన పనులు అన్నమాట. మనం బాడీ కేరు, హెయిర్ కేర్ కూడా తీసుకోవాలి కదా. ఇంట్లో పని అనుకోకుండా దీనికి కూడా కొంత టైం కేటాయించుకుంటే చాలేదని మళ్ళీ పిండి కలుపుతున్నాను అనమాట. సరిపోదు, ఒకసారి కలిపింది మళ్ళీ కలుపుకోవాలి. ఆడవాళ్ళైనా వేసుకోవచ్చు, మగవాళ్ళైనా వేసుకోవచ్చు. ఒక ఆడవాళ్ళకే ఈ ప్యాకెట్ అని కాదు, మగవాళ్ళైనా వేసుకోవచ్చు. మగవాళ్ళకైతే 4-5 ట్రిప్పులు వస్తుంది, ఆడవాళ్ళకైతే 1-2 సార్లే వస్తుంది. ఈ ప్యాకెట్ 30 రూపాయల ప్యాకెట్, 15 రూపాయల ప్యాకెట్ అయితే ఒక ట్రిప్పే, దాంట్లో ఎంతో ఉండదు. ఏదో పలచగా వేసుకుందామంటే అది వాడచ్చు అనమాట. కంపల్సరీ బ్రష్తో వేసుకోవాలి. మామూలుగా చేతిలో వేసేసుకుని కవర్లో వేసేసుకుని రుద్దేసుకుంటే మొత్తం జుట్టు అంతా పట్టదు. ఇలా బ్రష్ తీసుకుని ఇలా పాయ తీసుకుని బ్రష్ తోటి వేసుకోవాలన్నమాట. ఇంకొకళ్ళు వేసి వాళ్ళు ఉండి వేయించుకుంటే ఇంకా బాగుంటుంది. మా వాళ్ళకి అంత తీరుబడులు ఎవరికి ఉంటాయి, ఎవరికి ఉండవు. బాబు ఉండడు, పాప ఉండదు, మా వారు బయటికి వెళ్ళిపోతారు, ఇంక నేనే వేసుకోవాలి. స్నానం చేస్తాకని చెప్పి ఇంక నైటీ మీద ఉన్నాను. నైటీలో ఉన్నానని ఏమనుకోవద్దు, కలర్ వేసుకుంటున్నాను కదా. మామూలుగా అయితే గుడ్డ ఏమన్నా కప్పుకోవాలి, నేను పాత నైటీ వేసుకున్నాను. ఈ గుడ్ల కప్పి ఇవన్నీ చేయాలంటే మనదేం బ్యూటీ పార్లర్ కాదు కదా. ఇంకా పాత నైటీ వేసుకుని ఇలా వేసుకున్నాను ఎయిర్ కలరు. మంచిగా చీరలు కట్టుకుని చేసే ప్రాసెస్ కాదు కదా ఇది. డై వేసుకున్న రోజున తలకు స్నానం షాంపూ కానీ, సబ్బు కానీ, కుంకుడు రసం కానీ, సీకాయ పొడి కానీ ఏది వాడకూడదు. అవి ఏమన్నా వేసి రుద్దితే డై పట్టదు. మీకు కావాలంటే 2 రోజుల తర్వాత వాష్ చేసుకోండి. తల అంటుకున్న తలకే వేసుకోవాలి, నూనె తలకి వేసుకున్నా కూడా పట్టదు. తల అంటుకున్న తలకైతే మొత్తం ఎంట్రుకి విడివిడిగా పట్టుద్ది అనమాట కలరు. జుట్టు ఇంక రోజు ఎదుగుద్ది కదా. మనిషి చనిపోయాక కూడా జుట్టు ఎదుగుద్దంట. మనిషి ప్రాణం పోయాక కూడా 10 రోజులు ఎన్ని రోజులు జుట్టు ఎదుగుద్దంట. గోళ్ళును జుట్టు వాటికి జీవం ఉంటుందంట, మనిషిలో జీవం లేకపోయినా. అలాగా ఎదిగినంత లెక్క మళ్ళీ తెల్ల జుట్టే వస్తుంది, తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి. అప్పుడు ఎదిగినప్పుడల్లా వేసుకోవాలి. ఇక మొత్తం జుట్టు అంతా పట్టేలాగా అదిగో ఇలా వేసుకుని మీ అందరికీ ఎలా ఉంది, వీడియో నచ్చిందో లేదో మీరు కూడా ఇలా వేసుకుని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బిజీగా ఉన్నానమ్మా రంగు వేసుకుంటూ. ఎదురుగుండా అద్దం, ఫోన్ వీడియో తీసి వాళ్ళు కూడా లేరు నాకు. నేనే తీసుకున్నాను. ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. మసాజ్ చేసుకున్నట్టు చేసుకుంటే మొత్తం జుట్టు అంతా పట్టుద్ది. మనం కలర్ వేయని చోట కూడా కలుస్తుంది అనమాట, కలవని చోట కూడా కలుస్తుంది.
అప్పుడు మొత్తం అంతా కలిపి ఇంకా ఈ పక్కన ఇంకొస్తు ఉంది, అది కూడా వేసేసి అప్పుడు మొత్తం అంతా ప్రెస్ చేసుకుని మూడేసేసుకోవడమే. మూడేసేసుకుని ఎలా లేదన్నా అరగంట సేపు ఉంచుకోవాలి. ఈలోపు మనకి ఏమన్నా పనులు ఉన్నాయనుకోండి, ఆ పనులు ఉన్నప్పుడు ఇది ముందే వేసేసుకుని తర్వాత ఆ పనులన్నీ ఏముంది అంట్లు కడగటం, వాకిలు చిమ్ముకోవటం, ముగ్గులు వేసుకోవటం, ఈ పొద్దున్న లెగ్గానే వేసేసుకుంటే ఈ పనులన్నీ అయ్యేటప్పటికి అరగంట టైం సరిపోతుంది కదా. అరగంట పైన ఉన్నా పర్వాలేదు, ఏమీ కాదు. అరగంట గంట అయినా ఏం పర్వాలేదు. అరగంట లోపు అయితే మట్టికి డై ఉండదు, పాడైపోతుంది, పట్టదనమాట. అరగంట పైన అయినా ఏం కాదు. పొద్దున్నే లెగిసి వేసేసుకున్న తర్వాత మన ఇంట్లో పనులన్నీ చేసుకుంటే మూడేసేసుకుని కొంతమంది కవర్ కూడా పెట్టేసుకుంటారు. కవర్ ఏం పెట్టవసరం లేదు, జుట్టు ఆరితేనే బాగా. మనం డై వేసుకున్నాక జుట్టు అంతా పొడిగా ఆరిపోవాలి. పొడిగా ఆరిపోతేనే అది బాగుంటుంది అనమాట. ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం ఊరికే తలకి నీళ్ళు పోసుకోవాలంతే. ఇక షాంపూలు అవి పెట్టి ఏమీ రుద్దకూడదు. తలకు ఊరికే పోసేసుకోవాలి నీళ్ళు. పోసేసుకుంటే అది చాలా రోజులు ఉంటుంది అనమాట. 4 వారాలకు మట్టికి తక్కువ అవదు, 4-5 వారాలు ఉంటుంది. మనం తలకు స్నానాలు చేసేదాన్ని బట్టి, అంటే వారానికి 2-3 సార్లు చేస్తే ఉండదు. నేను చెప్తున్నాగా, నేను ఇవన్నీ ట్రైల్ వేసేసాను, అయిపోయినాయి. అనుభవం మీద చెప్తున్నాను అనమాట. నా వయసే ఇప్పటికి 49-50 ఏళ్ళు ఉంటాయి సుమారు. అందుకనే నాకు తెలిసినవన్నీ మిగతా జనాలకు కూడా తెలియపరుద్దామని చెప్పి ఏదో నా తాపత్రయం. మీరంతా ఆదరించాలి, చూడాలి. ఏమన్నా కామెంట్లో ఉంటే చెప్పండి, నేను సరి చేసుకుంటాను. ఏమైనా వంటలైనా ఇవైనా ఏమైనా కావాలంటే కామెంట్ రూపంలో అడగండి, నేను చేసి చూపిస్తాను. చూపించడానికి ట్రై చేస్తాను, చేయడానికి, చూపించడానికి. నా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. ఏమన్నా సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.